కాకినాడలోని దుమ్మలపేటలో జనావాసాలకు దగ్గరగా డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడంతో ప్రజలు ఆందోళన బాట పట్టారు. రాజీవ్ గృహకల్ప సమీపంలో ఉన్న స్థలాన్ని కూటమి నాయకులు మున్సిపాలిటీ డంపింగ్ యార్డుగా మార్చేశారు. గత వైఎస్ఆర్సీపీ హయాంలో అక్కడ విద్యుత్ సబ్స్టేషన్ నిర్మించాలని నిర్ణయించారు. ప్రభుత్వం మారడంతో కూటమి నాయకులు ఆ విషయం పట్టించుకోకపోవడమే కాకుండా అదే స్థలంలో నగరంలో సేకరించిన చెత్త మొత్తాన్ని వేసేలా డంపింగ్ యార్డుకు అనుమతులు ఇచ్చారు. ప్రజల నివాసాలకు దగ్గరలో చెత్త వేస్తూ ఉండడంతో భరించరాని వాసన వస్తోందంటూ ప్రజలు బాధపడుతున్నారు. దీంతో ఇవాళ చెత్త తరలించే వాహనాలను అడ్డుకుని ధర్నా చేశారు. సర్ది చెప్పేందుకు వచ్చిన టీడీపీ నేతలపై ప్రజలు తిరగబడ్డారు. పక్కనే రవీంద్రగౌడ పక్కన ఎన్సీఎస్ ఫ్యాక్టరీ పక్కనే ఉన్న ఖాళీ సైట్లో గత ప్రభుత్వం దాన్ని టీడీఆర్ బాండ్ల ద్వారాగా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసింది. ఆ సైట్ని దాన్ని ఉద్దేశం ఏంటంటే అక్కడ పరిసర ప్రాంతంలో ఉన్న పవర్కి సబ్స్టేషన్ కట్టాలని ఉద్దేశం చేస్తే దాన్ని తీసుకున్నారు. దాంట్లో ఇప్పుడు డంపింగ్ యార్డ్ చేస్తున్నారు నిన్న నుండి. అది నచ్చగా ప్రజలంతా రోడ్డెక్కారు. ఈ రోజు నిన్న నుంచి కూడా ఏంటి స్మెల్ అని చూసరికి ఈ రోజు అర్థమైంది. మొత్తం కాకినాడ పరిసర ప్రాంతంలో ఉన్న డంపింగ్ అంతా తీసుకొచ్చి అక్కడ స్టోర్ చేస్తున్నారు. కాబట్టి మాకు అది అవసరం లేదు. మా సైట్ని ఖాళీగా ఉంచేసేసండి, మమ్మల్ని మాత్రం ఈ యొక్క వాసన నుండి విముక్తి కల్పించండి అని కోరుకుంటున్నాం. ప్రతిరోజు సార్ మేము ఉండలేకపోతున్నాం సార్. పిల్లలతో అనారోగ్యంతో స్మెల్తో అసలు ఇబ్బంది పడుతున్నాం సార్ మేము. సార్ ఇదే విషయం ఈ రోజు రోడ్డు ఎక్కి మా 550 మంది అడిగితే ఎంహెచ్ఓ గారు ఏమన్నారంటే, నాకు మీరు స్మెల్ వస్తాడు చెప్పండి, మంచం వేసుకుని పడుకుంటాను అంటున్నారు సార్. సార్ ఎంహెచ్ఓ గారు అతను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా మాకు అందరికి ఎటువంటి సలహా ఇవ్వాలి, అమ్మ ఇది కాదని ఏదో సలహా చెప్పాలి. అలాంటి ఎంహెచ్ఓ గారు మా దగ్గరికి వచ్చి లేడీస్ అందరి ముందు ఏమంటున్నారంటే, ఎంహెచ్ఓ గారు ఇక్కడికి వచ్చి మేము స్మెల్ వస్తాడు చెప్పండి, గాలి వస్తాడు చెప్పండి, మేము వచ్చి పడుకుంటాం అంటున్నారు. సార్ అది ఒక అధికారిగా మాట్లాడే అది కరెక్ట్గా సార్. వాళ్ళ పిల్లల్ని మొత్తం ఫ్యామిలీని తీసుకొచ్చి పడుకుంటూ ఉంటారు మంచం వేసి. సార్ అది ఎంతవరకు కరెక్ట్ ఎంహెచ్ఓ గారు మాకు సమాధానం చెప్పాలి సార్. ఇక్కడ ఇంట్లో ఉండలేకపోతున్నాం సార్. 4 రోజులు బట్టి వండుకుని పిల్లలు పెద్దలు భోజనాలు ఏమో చేయకుండా పొడిబా తిప్పు తలనొప్పులతో బాధపడుతున్నాం సార్. ఎవరో రండి అంటే ఎవరో రావట్లేదు సార్. ఎవరిని అడగాలి, ఏం చేయాలి, ఎవరు పట్టించుకుంటారు అన్నారు సార్. దయచేసి జిల్లా కలెక్టర్ గారు, కమిషనర్ గారు, ఎమ్మెల్యే గారు, పవన్ కళ్యాణ్ గారు, జగన్ గారు మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నామండి.